హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటూ ది ఎపిసోడ్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పోటీలో నిలిచిన చిత్రాల్లో మిస్టర్ బచ్చన్ ఒకటి. టీజర్, ట్రైలర్ వల్ల సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఏర్పడ్డాయి. మరి ఈ మిస్టర్ బచ్చన్ సినిమా ఎలా ఉందనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ముందుగా స్టోరీ గురించి మాట్లాడుకుందాం. విక్రమార్కుడు సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలాగే నిజాయితీ, ధైర్యం కలిగిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ బచ్చన్. ఈ క్యారెక్టర్లో నటించారు రవితేజ. అతను అవినీతిపరుడైన ఓ పొగాకు వ్యాపారిపై రైడ్ చేసి పెద్ద మొత్తంలో నల్లధనాన్ని పట్టుకుంటాడు. కానీ అధికారులు అన్యాయంగా బచ్చన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. దీంతో అతను సొంతూరు కోటిపల్లికి వెళ్ళి ఆర్కెస్ట్రా ట్రూప్ పెట్టుకుంటాడు. అక్కడే జిక్కీని చూసి తొలిచూపులోనే మనసు పారేసుకుంటాడు. జిక్కీ పాత్రలో నటించిందే భాగ్యశ్రీ. మొదట్లో అతని ప్రేమను జిక్కీ ఒప్పుకోకపోయినా తర్వాత హీరో మంచితనం చూసి ఆమె కూడా లవ్ చేస్తుంది. వీళ్ళ ప్రేమను పెద్దల అంగీకారంతో పెళ్లిపీట లెక్కిద్దామనుకుంటున్న తరుణంలో బచ్చన్కు మళ్ళీ ఉద్యోగంలో చేరమని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వస్తుంది. రవితేజకు ఎంపీ ముత్యం జగ్గయ్య ఇంట్లో రైడ్ చేయాలని ఆర్డర్స్ ఇస్తారు. ఈ క్యారెక్టర్లో జగపతి బాబు నటించారు. మరి ఆ జగ్గయ్య ఎవరు? తన అరాచకాలతో మొత్తం వ్యవస్థనే భయపెట్టి కుప్పెట్లో పెట్టుకున్న అతన్ని బచ్చన్ ఎలా ఎదుర్కొన్నాడు? అతని ఇంటిపై రవితేజ రైడ్ ఎలా చేశాడు? ఈ క్రమంలో ఎదురైన సవాళ్ళేంటి? బచ్చన్ జిక్కీల పెళ్లి జరిగిందా లేదా అనేది ఓవరాల్ కథ. దేశ చరిత్రలోనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేసిన ఓ అతి పెద్ద రైడ్ను ఆధారం చేసుకొని హిందీ రైడ్ను రూపొందించారు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఆ కథనే తనదైన శైలి, మార్పులు చేర్పులతో రవితేజ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ జోడించి రీమేక్ మిస్టర్ బచ్చన్ తెరకెక్కించారు. రీమేక్ మూవీ కావడంతో ఆ సినిమాలో లేని లవ్ ట్రాక్ని ఇందులో పెట్టి స్టోరీకి అందం తెచ్చాడు హరీష్ శంకర్. అదే సినిమాకి ప్రధాన బలం. ఫస్ట్ హాఫ్ని నిలబెట్టడంలో, ప్రేక్షకులకు కావలసిన కాలక్షేపాన్ని ఇవ్వడంలో ఈ ట్రాకే కీ రోల్ ప్లే చేసింది. సినిమాలో వహా అనిపించే కొత్తదనం ఏమీ ఉండదు. హీరో కూడా సినిమా మొదలవ్వగానే ఓ అదిరిపోయే ఇంట్రొడక్షన్ ఫైట్తో టక్కున తెరపై వచ్చి వాలిపోతాడు. ఆ వెంటనే పెళ్లి చూపుల నాటకంతో పొగాకు వ్యాపారి అక్రమార్జనను బయటపెట్టి హీరో తెలివితేటల్ని, సామర్థ్యాన్ని ఆసక్తికరంగా పరిచయం చేశారు. మిస్టర్ బచ్చన్ పేరు వెనుకున్న కథ, ఆ క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం అలరిస్తాయి. అయితే ఫస్ట్ హాఫ్లో కనిపించిన హరీష్ మార్కో మ్యాజిక్ సెకండ్ హాఫ్లో సన్నగిల్లింది. ఇది పూర్తిగా ఒక ఐటీ రైడ్ నేపథ్యంగానే అల్లుకున్న కథ. దానిపైనే ద్వితీయార్థమంతా ఆసక్తికరంగా నడపాలంటే కనీసం ఆ రైడ్ సాగే తీరులో కొంతైనా సీరియస్నెస్ కనిపించాలి. విలన్ ఇల్లీగల్ వ్యాపారాలు తవ్వి తీసే ప్రక్రియలో హీరో బుర్రకు పదును పెట్టే సీన్స్ కొన్నైనా ఉంటే బాగుండేది. ఆరంభంలో జగ్గయ్య పాత్రను కరుడుగట్టిన విలన్లా చూపించినప్పటికీ తన నుంచి బచ్చన్కు ఎలాంటి సవాళ్లు ఎదురవ్వవు. దీంతో కథలో ఫైర్ తగ్గుతుంది. మధ్యలో సిద్ధు జొన్నలగడ్డ యాక్షన్ సీక్వెన్స్ కథకు కాస్త ఊపు తీసుకొచ్చినా ఒక సాధారణ క్లైమాక్స్తో సినిమా ముగుస్తుంది. జగపతి బాబు పాత్ర ఆరంభంలో శక్తివంతంగా కనిపించినప్పటికీ ఆ తర్వాత పూర్తి బలహీనంగా మారిపోయింది. సత్య కామెడీ ఫస్ట్ హాఫ్కి ఆయుపట్టు. తనిఖీల భరణి, సచిన్ కేట్కర్, గౌతమి, అన్నపూర్ణమ్మ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. ఓ పాటలో దేవిశ్రీ ప్రసాద్ కూడా వచ్చి సర్ప్రైజ్ చేశారు. హరీష్ ఈ కథలో చేసిన కొన్ని మార్పులు, ఆయన రాసుకున్న సంభాషణలు బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రథమార్థంలో బలమైన కథ లేకున్నా లవ్ ట్రాక్, కామెడీ సీన్స్తో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన అసలు కథలోకి వెళ్ళాక పూర్తిగా ట్రాక్ తప్పినట్లు అనిపించింది. టెక్నికల్గా ఈ చిత్రానికి తొలి హీరో మిక్కీ జే మేయర్ అని చెప్పుకోవచ్చు. ఈ కథకు తగ్గట్లుగా మంచి క్యాచీ ట్యూన్స్ ఇచ్చారు. ఓవరాల్గా రవితేజ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, భాగ్యశ్రీ అందాలు, పాటలు, యాక్షన్ సీన్స్ మూవీకి ప్లస్ పాయింట్స్ కాగా, ముందే ఊహించిన సీన్స్ సెకండ్ హాఫ్ మెప్పించకపోవడం మైనస్ పాయింట్స్. పవర్ ప్యాక్డ్ మాస్ యాక్షన్ మూవీ చూడాలనుకునే వారికి మిస్టర్ బచ్చన్ సాటిస్ఫై చేస్తుంది. ఇదండి మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ. ఇలాంటి లేటెస్ట్ రివ్యూలు, మూవీస్ రిలేటెడ్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.